ఇంట్లో ఏదైనా కార్యం చేయాలనుకుంటే ఇంటి పెద్దని అడిగి ఏం చేస్తే మంచిగా ఉంటది, ఎట్లా చేస్తే బాగుంటది, ఎవరు ఏ పని మంచిగా చేస్తారు, ఎవరెవరిని పిలుచుకోవాలి, ఏమేం కార్యాలు ఉంటాయి, నిరుడు ఎట్లా చేసినాం, ఈ ఏడు ఎట్లెట్లా ముంగటికి పోవాలని మాట్లాడుకుంటారు. ఇట్లా పోదామా అట్లా పోదామని ఎవ్వరు ఎన్ని చెప్పినా ఆఖరికి ఇంటి పెద్ద ఎట్లా డిసైడ్ చేస్తే గట్ల పోవాల్సిందే. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే ఇది హైదరాబాద్ రంగారెడ్డి మీటింగు, ఇది కరీంనగర్ ఆదిలాబాద్ మీటింగు, ఇదేమో మెదక్ నిజామాబాద్ మీటింగు, ఇది వరంగల్ లీడర్ల తోటి మీటింగు. అగో కేసీఆర్ సార్ గిన్ని జిల్లాలు ఎన్నట్టు తిరిగే ఎవరు అనకపోయిరని చూస్తున్నారా? లే బాపే అందరిని బాయ్కాడికి పిలుచుకొని మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నాడు 4-5 రోజుల కాంచెల్లి. అరే గచ్చిబౌలి భూముల గురించో 6 గ్యారెంటీల అమలు గురించో అనుకునే రాయింత పార్టీ పండుగ గురించి 27 తారీఖు తోటి గులాబీ పార్టీకి 25 ఏండ్లు. గా దినం వరంగల్ పెద్ద మీటింగ్ పెట్టాలని డిసైడ్ చేసిండు. గా పనులు జగబెట్టుకునే బిజీలు ఉన్నాడు బీఆర్ఎస్ అధ్యక్షుల వారు. అనవసరంగా కేసీఆర్ పోగొట్టుకున్నాం, మళ్ళా కేసీఆర్ గారిని తీసుకురావాలని ప్రజల లోపల పెద్ద తీరుగా ఉద్యమం వచ్చింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తీసుకొచ్చినందుకు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. 33 జిల్లాలకెళ్ళి పబ్లిక్ ని ఎట్లా దోలుకరావాలి, బస్సులు ఎన్ని పెట్టాలి, బండ్లు ఎన్ని కట్టాలి, ఎంత పెద్ద స్టేజ్లు వేయాలి, టెంట్లు ఎన్ని వరసాలి, కుర్చీలు ఎన్ని వేయాలి, డీజల్ ఎన్ని ఉండాలి, మైకులు ఎన్ని పెట్టాలి, వచ్చిన వాళ్ళు మంచి చెడ్డలేందని పెద్దసారి చెప్తుంటే లీడర్ అంతా ఇంట్రెస్ట్ గినుకుంటా రాసుకున్నారు. మంచి పాటలు కైగట్టాలి, ధూమ్ధామ్ జోరు ఉండాలని ఆర్డర్ వేసిండట. పార్లమెంట్ ఎలక్షన్ ల కారు పల్టీ కొట్టినాక ఫామ్ హౌస్ లకెళ్ళి వస్తలేడు, అసెంబ్లీకి పోతలేడాయే, పబ్లిక్ లా తిరుగుతలేడాయే. ఇక పార్టీ 25 ఏళ్ల పండుగ వచ్చింది కాబట్టి జోరుగా వేసి ఇక దినం చాలా అట్లే మాట్లాడతాడట కేసీఆర్ సారు. మీటింగ్ నాటి వరకు మళ్ళొక పాటు చెప్పుకుందాం గానీ ఇయాల్టికైతే గింతే.